ఇది 4వ పుష్కరోత్సవం. స్వామికి జరిగేటటువంటి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని పుష్కరోత్సవము అని అంటారు. పుష్కరము అంటే ఒక పద్మము అని కూడా అర్థం. పుష్కరము అంటే జలము అని కూడా అర్థం. పుష్కరము అంటే సూర్యుడు అని కూడా అర్థం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పుష్కరోత్సవాలు చేస్తారు. సాధారణంగా ఈ పుష్కరాలు అనేవి నదుల దగ్గర మనం వింటూ ఉంటాం. ఏదైనా 1-2 నదులు పుష్కరాలు ఎప్పుడైనా మీరు విన్నారా? ఏం విన్నారు? ఎక్కడ విన్నారు? గోదావరి, గుడ్. ఇంకా కృష్ణ, ఇంకా ఎక్కడ విన్నారు? కావేరి, తుంగభద్ర, మన పక్కనే ఉండేటువంటి ప్రణిహిత, మొన్నటిదాకా ప్రయాగరాజ్, అక్కడ ఒక ఏదో జరిగింది ఉత్సవం, దాన్ని ఏమంటారు? కుంభమేళా అని అంటారు కదా. అది కూడా నిజానికి అట్లాంటిదే, కానీ వాటిని కొంచెం రూపురేఖలు మార్చి ఈ కుంభమేళా అనేటటువంటి ఉత్సవాన్ని 4 నదులకి మేము చేస్తాం చక్కగా ఆయా సందర్భాల్లో అని వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. ఉత్తర భారతదేశంలో దానికి వాళ్ళు కట్టుబడి చేస్తుంటారు.